హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అందరికీ నచ్చే వీడియో షేర్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి గోరింటాకు అందంగా ఎర్రగా ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇలాంటి గోరింటాకు వీడియో చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నా హ్యాండ్స్కి కనిపిస్తుంది కదా గోరింటాకు ఎంత డార్క్ కలర్లోకి పండిందో. ఇక ఈ గోరింటాకు కోసం హెన్నా పౌడర్ ఉంటే సరిపోతుందండి. ఈ గోరింటాకు కోసం ఒక బౌల్ని తీసుకోండి. ఇక ఇందులోకి 2 స్పూన్స్ వరకు పంచదార, షుగర్ అనగానే ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదండి. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే తెలుస్తుంది. ఇంకా 2 స్పూన్స్ వరకు టీ పొడిని వేసుకోండి. టీ పొడి ఏం యూస్ చేస్తున్నారు, అంత ఎర్రగా పండుతుంది అని చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కదండి. ప్రత్యేకంగా నేను ఏది యూజ్ చేయనండి, ఇంట్లో ఏది ఉంటే అదే సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చక్రా గోల్డ్ టీ పొడిని అయితే వేసుకున్నానండి. 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. ఒకసారి స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోండి ఈ రెండింటిని. ఇక దీన్ని పక్కకు పెట్టేసి ఒక గిన్నెనైతే తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తున్న గిన్నె వచ్చేసి నేను ఎక్కువగా ఇన్స్టెంట్ మెహందీని ఇదే బౌల్లో తయారు చేశానండి. ముందుగా మనం రెడీ చేసుకున్న పంచదార టీ పొడిని ఇందులో వేసుకోండి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. ఎక్కువ ఏమీ అవసరం లేదన్నమాట. ఇక ఒక స్పూన్తో బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక పేస్ట్ లాగా తయారైంది కదండి. చూడండి, ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను. స్పూన్ పెట్టి చూస్తున్నారు కదా, ఆ పంచదార అనేది మెల్ట్ అయిపోయి మనకి వాటర్ వేయకుండానే పంచదార అనేది మెల్ట్ అయిపోయి ఇలాగ పేస్ట్ లాగా అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ని కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే పడతాయన్నమాట. ఇంకొద్దిగా నేను వాటర్ వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి ఆ వాటర్ అనేసి హాఫ్ ఆఫ్ ది వాటర్ అయ్యేదాకా పెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇక ఇలా హాఫ్ ఆఫ్ ది వాటర్ అయిన తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇక స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ అనేది మనకి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక పక్కన పెట్టేసుకోవాలి. లిక్విడ్ అంతా చల్లారే లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామండి. నేను స్టార్టింగ్లో థంబ్నెయిల్లో చూపించాను కదండి వెల్లుల్లిపాయతో గోరింటాకు అని. ఇప్పుడు అదే వెల్లుల్లితోటి గోరింటాకు ఎర్రగా డార్క్ కలర్లోకి పండేలాగా చూపిస్తానండి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 5 వెల్లుల్ని తీసుకుంటున్నాను. పైన పొట్టుని ఇలాగా నీట్గా తీసేసుకుంటున్నానండి. ఒక చిన్న రోట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగ పొట్టుని అయితే తీసేసుకొని ఒక చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. ఇలాగ నేను 5 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇక తీసుకొని చిన్న రోల్లో వేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు కిచెన్లో దొరికే ఐటమ్సే అండి. పంచదార, టీ పొడి, వెల్లుల్లి ఇవన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను. ఎక్కువగా ఏమీ ఖర్చు లేకుండా న్యాచురల్ పద్ధతిలోనే చూపిస్తున్నానండి. ఎటువంటి కెమికల్ లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఏమీ కాదండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. ఫ్రెండ్స్, మీలో కూడా కామెంట్స్ పెట్టవచ్చండి. ఒక 10 రూపాయల కోన్తో అయితే అయిపోతుంది కదా, ఇంత చేయాలా గోరింటాకు పెట్టుకోవాలి అంటే. కానీ అస్సలు అలా కాదండి. మనం కొనుక్కునే కోన్లో గోరింటాకు కానీ ప్రతిదీ కెమికలే అనమాట. గోరింటాకు సేఫ్గా ఎలా ఉంటుంది చెప్పండి. కొంతమంది గోరింటాకు కోన్స్ అనేవి పడవు కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఇక నేను చూపించేది ఏంటంటే ఇలా కూడా గోరింటాకు తయారు చేసుకోవచ్చు అని మీ అందరికి ఒక ఐడియా ఉంటుందనేసి చూపిస్తున్నానండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేసి కామెంట్ చేసేయండి.
అప్పుడప్పుడు మనకు టైం లేనప్పుడు ఇటువంటి బాగా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్ని తీసుకొని చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చిందండి లిక్విడ్ అనేది. ఇక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని తీసుకొని ఒక క్లాత్లో అయితే వేసుకోవాలండి. పలచటి క్లాత్ని తీసుకొని ఇక ఆ వెల్లుల్లిని ఇందులో వేసుకొని ఫిల్టర్ చేసుకోండి. వీడియోలో చూపించినట్లు ఇలాగైతే వేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి వేయటం వల్ల మనకి చాలా బాగా డార్క్ కలర్లోకి పండుతుందన్నమాట గోరింటాకు అనేది. ఇది మనకి ఒక 4-5 డ్రాప్స్ అయితే సరిపోతుందండి. చాలా బాగా ఎర్రగా పండటానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక పల్చటి క్లాత్లోకి అలాగా వెల్లుల్లిని వేసేసుకొని ఇలాగా ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి రసం అనేది ఎలా వస్తుందో. ఒక 5 to 6 డ్రాప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవే ఎక్కువ అండి. ఇవి బాగా మనకి గోరింటాకు డార్క్ కలర్లోకి పండటానికి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. బాగా ఎర్రగా పండాలంటే ట్రీ ఆయిల్ అయితే వేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా ఇలాగా మనం ట్రీ ఆయిల్ అయినా ఒక 4 to 5 డ్రాప్స్ వేస్తే సరిపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా వెల్లుల్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వచ్చేలాగా వేసుకుంటే గోరింటాకు అనేది బాగా డార్క్ కలర్లోకి పండుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తున్నానో వీడియోలో చూసి మీరు కూడా అలాగే చేస్తే, సేమ్ ప్రాసెస్లో చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక ఇలాగైతే వేసుకోండి. తర్వాత ఈ లిక్విడ్లోకి నేను ఇక్కడ హెన్నా పౌడర్ని అయితే వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా హెన్నా పౌడర్ అనేది. ఈ హెన్నా పౌడర్ యూజ్ చేసినప్పుడు చాలామంది అడుగుతారు కదా అండి, ఇంట్లో ఉండేది యూజ్ చేయవచ్చా అనేసి. ఇంట్లో ఉండేది ఏంటి అంటే హెయిర్ కోసం అండి. చేతులకైతే ఎర్రగా పండదన్నమాట. ఈ హెన్నా పౌడర్ అనేది నేను ఆన్లైన్లో తెప్పించానండి. గోరింటాకు ఎర్రగా పండటం కోసం అయితే తెప్పించానమాట. మాకు ఎక్కువగా గోరింటాకు దొరకదు కదా అండి. అలాంటప్పుడు నేను ఇన్స్టెంట్గా మెహందీని తయారు చేసుకుంటాను. ఇంకా ఇలాగా రంగోలీ పౌడర్ని అయితే ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నానమాట. ఎందుకంటే నాకు గోరింటాకు అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇక ఇన్స్టెంట్గా మెహందీ ఎలా తయారు చేసుకోవాలి అనేది నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఇక హెన్నా పౌడర్ని ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ హెన్నా పౌడర్ పేరు వచ్చేసి రంగోలీ హెర్బల్ హెన్నా అనే గోరింటాకుని అయితే తెప్పించుకున్నానండి. ఈ హెన్నా పౌడర్ని చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది, ఎక్కువ అయితే ఏమీ లేదు. కానీ న్యాచురల్గా మనకు ఇంట్లో దొరికే హెన్నా పౌడర్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇది చేతుల కోసం స్పెషల్గా తయారు చేశారు కాబట్టి మనకు హెయిర్ డై వేరేగా ఉంటుందండి, చేతులకి పెట్టుకునే గోరింటాకు వేరేగానే ఉంటుందండి. అందుకని చెప్తున్నాను. ఈ హెన్నా పౌడర్ తోటి అయితే మీకు గోరింటాకు డార్క్ కలర్లోకి పండుతుంది. మళ్ళీ మీరు వేరేది ట్రై చేసి రావటం లేదు అని అనొద్దండి. నేను చెప్పినట్టుగానే ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది మీ చేతులకి. చూస్తున్నారు కదా, ఈ హెన్నా పౌడర్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవటమే. మరీ థిక్గా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా కలుపుకోండి. మనకు డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే కలుపుకోండి. గోరింటాకు ఇంకా ఎర్రగా పండాలి అంటే మీరు ట్రీ ఆయిల్ అయినా వేయొచ్చండి. బాగా రెడ్ కలర్లోకి వస్తుందన్నమాట. ఇక ఇన్ని పద్ధతిలో గోరింటాకు తయారు చేసుకోవచ్చు అని మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది హెయిర్కి అయితే కాదండి, హెయిర్కి పని చేయదన్నమాట. ఇక మీకు నచ్చినట్టుగా వచ్చినట్టుగా మీ ఐడియాస్ని బట్టి మీరు మంచి మంచి డిజైన్ అయితే హ్యాండ్స్ పైన పెన్తో డిజైన్ పెట్టుకొని ఇలా గోరింటాకుని ఒక చిన్న పుల్లతో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. లేదంటే చందమామ రౌండప్ చుక్కలు పెట్టుకోండి, లేదా నార్మల్గానే మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలాగైతే పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నానండి. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇక ఇలా పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత అయితే వాష్ చేసి చూపిస్తున్నాను.
ఇలా రెడీ చేస్తున్న గోరింటాకు మన చేతులకు పెట్టుకున్న తర్వాత ఎంత డార్క్ కలర్లో పండిందో చూస్తున్నారు కదా. మీరు ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోండి. చాలా బాగా డార్క్ కలర్లోకి అయితే పండుతుందండి. చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ ఎంచక్క ముద్దుగా అందంగా ఉన్నాయో. చూడండి ఎంత బాగా డార్క్ కలర్లోకి పండిందో. ఇక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి. మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.